నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావు, కానీ వారు నిన్ను ప్రేమించేలా చేయడం చాలా కష్టం. మనం ఈ వీడియోలో బాడీ లాంగ్వేజ్ ద్వారా ఏ విధంగా నీ క్రష్ని లవ్లో దింపాలి అని తెలుసుకుందాం. 1. మీరు మీ క్రష్ దగ్గర ఉన్నప్పుడు స్మైల్ చేయండి. నవ్వడం వలన మీరు అట్రాక్టివ్గా ఉంటారు. నువ్వు నవ్వడం వలన నువ్వు ఫ్రెండ్లీగా కనబడతావు. పెద్ద స్మైల్ చేయవలసిన అవసరం లేదు. చిన్న స్మైల్ చేసినా సరిపోతుంది. 2. ఓపెన్ బాడీ లాంగ్వేజ్. నువ్వు నీ క్రష్ దగ్గర ఉన్నప్పుడు చేతులను క్రాస్ చేసి పెట్టకండి. ఇలా చేయడం వలన నీ దగ్గరికి రావడానికి వచ్చే అవకాశం తగ్గిపోతుంది. అదే నువ్వు మామూలుగా ఉంటే నువ్వు రిలాక్స్గా ఉన్నట్టు ఫీల్ అవుతారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఇష్టపడతారు. 3. మీరు క్రష్ని ఇమిటేట్ చేయండి. ఓ రీసెర్చ్ ప్రకారం మనం ఎవరినైనా ఇష్టపడితే వారు ఏమి చేస్తారో మనం కూడా అదే చేస్తాము అని తెలిసింది. కాబట్టి నువ్వు ఇష్టపడిన వారి దగ్గర మిర్రరింగ్ చేస్తే నీకు వారి మీద ఇష్టం ఉందని తెలుస్తుంది. 4. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం అంటే వారిని అదే పనిగా చూడకండి. దీని ద్వారా నువ్వు వింత జంతువు అనుకుంటారు. నువ్వు ఐ కాంటాక్ట్ చేస్తే ఇద్దరి మధ్య ఫీలింగ్స్ ఏర్పడతాయి. వారు ఏమి చెబుతున్నారు అని నీకు చాలా ఇంట్రెస్ట్ అని అనుకుంటారు. 5. ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయండి. వారికి కొంచెం దగ్గర కూర్చోవడం వలన వారికి దగ్గరగా నువ్వు కంఫర్టబుల్గా ఉన్నారు అనుకుంటారు. ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు అనుకుంటారు. 6. హ్యాండ్స్ని ఎక్కువ యూజ్ చేయండి. మీరు మీ క్రష్కి ఏమైనా చెప్పేటప్పుడు ఎక్కువ హ్యాండ్ గెస్చర్ని యూజ్ చేయండి. ఇలా చేయడం వలన నువ్వు చెప్పే విషయాలు నీకు చాలా ఇష్టం అని కన్వే అవుతుంది. ఇంకా కంఫర్టబుల్గా ఉన్నావు అని ఎదుటివారు ఫీల్ అవుతారు. 7. పోస్చర్ బాగా పెట్టండి. భుజాలు వంగి నడవకుండా స్ట్రైట్గా నడవడం నేర్చుకోండి. దీని ద్వారా నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు అన్న ఇంప్రెషన్ వస్తుంది. అదే వంగి నడిస్తే నీకు లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది అని అనుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు సైక్ షో.